Welcome to yoga class. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము చేసే ఆసనం పేరు వీరభద్రాసనము. ఈ వీరభద్రాసనం 3 మనము చెక్క ముక్కల సహాయంతో చేద్దాము. వీరభద్రాసనం 3 మనము ఈ చెక్క ముక్కల సహాయంతో ఏ విధంగా చేయగలుగుతాము? ఈ ఆసనము మనము బ్యాలెన్స్ చేసే ఆసనము. ఇక్కడ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కింద పడిపోకుండా మనం చెక్క ముక్క సహాయంతో ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. అయితే ఈ ఆసనంలో నేను ఒక చేతిని చెక్కముక్కపై పెట్టి ఇంకో చేతిని గాలిలో పైకి చేసి బ్యాలెన్స్ చేస్తూ ఆసనం చేద్దాము. ఇలా మీరు ఆసనము చేసినట్టయితే ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. అలానే ముఖ్యంగా బిగినర్స్ అంటే ఎవరైతే యోగా కొత్తగా స్టార్ట్ చేశారో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చాలా ఈజీగా చేయగలుగుతారు. యోగా కొంత సమయం నుంచి చేసేవాళ్ళు ఇలా నేను చేసే వేరియేషన్ చూసి ఏంటి ఇది చాలా బేసిక్గా ఉంది అని అనుకోవచ్చు. కానీ బిగినర్స్కి ఈ యొక్క వేరియేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. మనము ఇలా వీపుని నిటారుగా చేసి కూర్చొని చేతులని ఇలా పైకి చేసి కిందికి చేస్తూ ఉండాలి. ఇలా పైకి కిందికి చేయడం వలన మన భుజాలలో వీపులో ఉండే కండరాలన్నీ బాగా ఫ్రీగా అయిపోతాయి. అలా కండరాలన్నీ ఫ్రీగా అయిపోయి వీపు నిటారుగా అవుతుంది. ఇలా పైకి చేసి చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి అలానే ఉండండి. కొంత సమయం పాటు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా 2 చేతులని కిందికి తెచ్చి పెట్టేసేయండి. దాని తర్వాత ఇలా సైడ్లో బెండ్ అవుతాము. కుడివైపు బెండ్ అయిపోయి ఎడమవైపు బెండ్ అవ్వండి. మళ్ళీ కుడివైపు బెండ్ అయిపోయి ఎడమవైపు బెండ్ అవ్వండి. ఇలా 2 వైపులు బెండ్ అవుతూ మన వీపు సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో దాన్ని గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత మీరు ముందుకి వచ్చేయండి. ఇప్పుడు 2 చేతులని ఈ విధంగా దగ్గరగా తెచ్చేసేయండి. అలా దగ్గరగా తెచ్చేసి ఈ యొక్క చేతులని అరిచేతులని ఈ విధంగా చేయండి. అలా చేస్తూ మీరు ఇక్కడ అలా ఉండండి. ఇలా ఉండడం వలన మనకి ఏమనిపిస్తుందో మోచేతులని లోపలికి టర్న్ చేసి ఇలా ఉండాలి. అలా ఉండి మీరు 2 చేతులని ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చేసేయండి. మళ్ళీ 2 చేతులని ఈ విధంగా పైకి చేసి పెడదాము. ఇక్కడ చేతులతో అరిచేతులతో ఏదో పట్టుకున్నట్టుగా ఉండాలి. అలా ఉంటూ మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. చేసి చేతులని కిందికి తీసుకొని వచ్చేయండి. ఎప్పుడైతే మనం చేతులలో ఏదో పట్టుకున్నట్టుగా చేతులను తెచ్చి పెడతామో అప్పుడు ఈ చేతుల మధ్యలో ఉండే సింక్రనైజేషన్ ఉండే అలైన్మెంట్ మీకు ఆసనంలో ఉండడానికి బాగా పనిచేస్తుంది. మీరు ఈ విధంగా చేతులను చేసి పెట్టినట్టయితే అప్పుడు మీరు ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండలేరు. అలా చేసిన తర్వాత మీరు 2 కాళ్ళని సూటిగా చేసి ఆ కాళ్ళని ముందుకి వెనకాలకి చేయాలి. ఇలా ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు అలా చేసి మీరు తొడలని పైకి కిందికి కూడా చేయండి. అలా చేస్తూ తొడలల్లో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇలా ఉండి దాని తర్వాత మోకాలపై వెళ్ళిపోండి. మోకాలపై వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మీరు వీపుని యాడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. ఇలా చేయడం వలన మన వీపులో నిటారుతనం పెరుగుతుంది. వీపుని బాగా యాడ్ చేస్తూ రౌండ్ చేస్తూ అలా అంటూ ఉండండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళ మడమలు మాటికి తాకుతున్నాయా లేదా చూడండి. తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూడండి. అలా చేస్తూ మోకాళ్ళని ఈ విధంగా జాగ్ చేస్తూ ఉండాలి. అలా చేసేసి పాదాలని ఇలా నడుము ఎంతైతే ఉందో అంత దూరంగా వ్యాపించి తలని కిందికి చేస్తూ ఇక్కడ ఉండండి. మీరు మార్నింగ్ లేచి ఇలా ఆసనం చేస్తే
స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండి ఇక్కడ నుంచి బెండ్ అవ్వలేరేమో. కానీ నెమ్మదిగా ఎలాగైతే డే ప్రోగ్రెస్ అవుతుందో, సాయంకాలం అవుతుందో, అప్పుడు కిందికి వంగడము చాలా ఈజీగా అనిపిస్తుంది. అలా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఇలా ఉండడం వలన మన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆ విధంగా చేసి చేతులని కింద పెట్టేసేయండి. పృష్ఠభాగాలని ఇంకా ముందుకు తీసుకొని రావాలి. తొడలని స్ట్రైట్ చేస్తూ ఉండండి. తలని ఇంకా కిందికి చేయండి. ఇలా చేసి నెమ్మదిగా మీరు చెక్క ముక్కలని ఇలా మ్యాట్ పై పెట్టేసి మీరు మీ తలని పైకి లేపండి. చేతులని చెక్క ముక్కపై పెట్టేసి ఇలా వీపుని నిటారుగా చేయాలి. అయితే చెక్క ముక్కలు మీ భుజాల కింద ఉండేలాగా చూడండి. వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా ఉండండి. అలా ఉండి మనము కాళ్ళని ఇలా వెనకాల వైపు చేస్తూ ఉండాలి. కుడి కాల్ని పైకి చేయడము, ఎడమ కాల్ని పైకి చేయడము, మళ్ళీ కుడి కాల్ని పైకి చేయడము, ఎడమ కాల్ని పైకి చేయడము. కావాలంటే మీరు ఇది మార్జరీ ఆసనంలో కూడా చేయవచ్చు. దాంతో మీ తొడ నడుము భాగంలో ఉండే కండరాలు బాగా ఫ్రీగా అవుతాయి. కానీ ఇది కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము వీరభద్రాసనం 3. వీరభద్రాసనం 3లో మనం నడుముని ఇంతగా బెండ్ చేయాలి. బెండ్ చేసి ఇప్పటికి ఈ చెక్క ముక్కలపై చేతిని పెట్టండి. అలా పెట్టి కుడి కాలుని ఇలా పైకి లేపండి. ఇలా పైకి లేపి నడుముని బాగా పైకి చేయకూడదు. ఈ కుడి నడుము ఎడమ నడుము రెండు ఒకటే హైట్లో ఉండాలి. అలా ఒక హైట్లో పెట్టి కాళ్ళ వేలని మీ వైపు ఇలా లోపలికి చేయండి. మడమని బాగా పైకి చేయండి. ఇలా ఒక చేతినైతే చెక్క ముక్కపై పెట్టండి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో మీరు గమనిస్తూ ఉండాలి. ఇలా కాలుని పైకి లేపి నడుములని ఈ విధంగా చేయడం వలన మన నడుములో ఈ కాలు వెనకాల భాగంలో ఈ యొక్క తొడలో ఈ యొక్క నడుము భాగంలో స్ట్రెచ్ బాగా అనిపిస్తుంది. కాళ్ళ వేలని మీరు వెనకాల వైపు చేసినట్టయితే ఈ స్ట్రెచ్ ఇంకా వేరేగా అనిపిస్తుంది. అలా చేసి కాలుని కింద పెట్టేసేయండి. మీ కుడి పాదాన్ని కిందికి పెట్టేసి ఎడమ కాలుని పైకి చేయాలి. ఎడమ కాలుని పైకి చేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఆ కాళ్ళ వేలని వెనకాల వైపు స్ట్రెచ్ చేయండి. అలా స్ట్రెచ్ చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ కుడి కాల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి చేతిని పైకి తెచ్చి పెట్టండి. ఇలా బిగినర్స్ వీరభద్రాసనం 3 చేయవచ్చు. లేదా మీరు 2 చేతులని ఒకటేసారి పైకి తీసుకొని రమ్మని నేను చెప్పినట్టు అయితే ఇక్కడ మీరు భయపడిపోతారు. కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వీరభద్రాసనం 3 కాళ్ళని పైకి లేపుతూ మీరు ఈ విధంగా చేతిని కింద పెట్టేసి ఆసనాన్ని చేయవచ్చు. వీరభద్రాసనం 3లో నడుముని బాగా లోపటి వైపు తిప్పాలి. ఇలా బయటి వైపు చేయకూడదు. లోపటి వైపు తిప్పడానికి మనకు ఏదైనా సపోర్ట్ ఉంటే మంచిది. అయితే ఎడమ కాల్ని ఎడమ వైపు, కుడి కాల్ని కుడి వైపు చేసి ఈ ఆసనాన్ని చేయాలి. నడుము కింది భాగంలో స్ట్రెచ్ రావడము చాలా మంచి విషయము. ఈ ఆసనంలో నడుము కింది భాగంలో స్ట్రెచ్ బాగా వస్తుంది. కాళ్ళ వేలని లోపలి వైపు చేసి మీరు అక్కడ ఆసనంలో ఉంటే చాలా మంచిది. అలానే తొడ కండరాలపై కూడా ఈ ఆసనము బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇప్పుడు మనము వీరభద్రాసనం 3 గురించి తెలుసుకుందాము. చాలామంది వ్యక్తులు వీరభద్రాసనం 1, 2, 3లో కన్ఫ్యూజ్ అవుతారు. వీరభద్రాసనం 1లో నడుముని స్క్వేర్ చేసి పెడతాము. వీరభద్రాసనం 2లో
నడుములని ఓపెన్ చేసేలాగా మనం సైడ్కి తిరిగి చేస్తాము. వీరభద్రాసనం 3లో మనము ఒక కాల్ని గాలిలో పెడతాము. వీరభద్రాసనం 1 ఇంకా 3 2 ఒకటే వంశానికి, అంటే 1 నుంచి 3కి వెళ్ళవచ్చు. 1 నుంచి 2 లేదా 2 నుంచి 3 ఆసనాలు చేయకూడదు. ఇది ఆసనం చేసే ప్రక్రియలో చాలా పెద్ద తప్పు అన్నమాట. వీరభద్రాసనం 1 చేసి దాని తర్వాత వీరభద్రాసనం 3 చేయాలి. వీరభద్రాసనం 1 చేసిన తర్వాత వీరభద్రాసనం 2 చేసి దాని తర్వాత 3 అస్సలు చేయకూడదు. ఈ ఆసనంలో మనము అలా ఎందుకు చేయాలో చేసేటప్పుడు చర్చించుదాము. అయితే ముందుగా మనం వార్మప్ చేయాలి. 2 కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. అలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందు వైపు చేస్తూ కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. అలా కాళ్ళు ముందుకు వెనకాలకి చేయడం వలన తొడలలో రక్త ప్రసరణ బాగా జరిగి తొడలలో బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. ఈ విధంగా కొంత సమయం పాటు కాళ్ళని ముందుకి వెనకాలకి చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి అక్కడ మనము చెక్క ముక్కల్ని చేతుల కింద పెట్టుకోవాలి. అలా పెట్టేసి మార్జరీ ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయాలి. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేస్తూ మనం కొంత సమయం పాటు ఉందాము. ఇలా మీరు వీపుని ఆర్చ్ చేస్తూ వీపుని రౌండ్ చేస్తూ మన వెన్నుముకని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. అక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో మన ఛాతీ భాగాన్ని వెనకాలకి చేస్తూ పృష్ఠ భాగాలని పైకి చేస్తూ వెనకాలకి పైకి బాగా బిగించి పెట్టేసి మన పాదాలని మ్యాట్పై ప్రెస్ చేయాలి. కాళ్ళ వేల నుంచి మడమల వరకు మనము బాగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వలన కాళ్ళల్లో స్ట్రెచ్ అనేది వచ్చే స్ట్రెచ్ని గమనించాలి. ఇప్పుడు మనము కాళ్ళ వేలని పైకి చేసి ఉందాము. కాళ్ళ మడమలని మ్యాట్పై అలానే పెట్టేసాయి. కాళ్ళ వేళ్ళని మాత్రం మనం పైకి చేయాలి. 10 వేళ్ళని అదే విధంగా మీరు పైకి చేసి మీరు ఇక్కడ ఉండండి. దాంతో తొడకండరాలు పిక్క కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ భుజాలని మీరు దూరంగా చేసేసి చేతులని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేసి ఆసనంలో ఉండండి. అలా ఉండి దాని తర్వాత మీ కాళ్ళ మడమలని పైకి కిందికి చేసి కాళ్ళని ఆడించండి. ఈ విధంగా మీరు ఒక కాలు తర్వాత ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేసి ఆడించడంతో పాటు 2 కాళ్ళ వేలని మ్యాట్పై పెట్టేసి మడమలని ఒకటేసారి పైకి చేయండి. మళ్ళీ కిందికి తీసుకొని రండి. ఈ విధంగా పైకి కిందికి చేసి కాళ్ళని బాగా వార్మప్ చేసేసి మీ కుడి కాలుని కొద్దిగా ముందుకు తీసుకొని రావాలి. ఎడమ కాలుని కూడా అదే విధంగా ప్యారలల్గా మీరు కాలుని ముందుకు తీసుకొని వచ్చేసి బ్లాక్ పై ఈ చక్కలపై చేతులను పెట్టేసి ముందుకు చూడండి. ఇక్కడ మీ పృష్ఠ భాగము నడుము వెనకాల వెళ్లకుండా నడుము పైకే ఉండాలి. వీపుని నిటారుగా చేసి భుజాలని దూరంగా చేయండి. అలా భుజాలను దూరంగా చేస్తూ మీ కాళ్ళు ఒకటే లైన్లో ఉండేలాగా చూడాలి. ఇక్కడ మోకాళ్ళని మనము లాక్ చేసి పెట్టకుండా మోకాళ్ళని మీరు కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. మీకు వీపులో హైట్ రావడానికి ఈ చెక్క ముక్కలని ఈ హైట్కి పెంచండి. అలా పెంచేసి మీ చేతులని చెక్క ముక్కలపై బాగా ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాన్ని ఇంకా ముందుకు తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి తొడలపై పృష్ఠభాగాలపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా ఉండి నెమ్మదిగా మీరు ఒక కాలుని ఆకాశంలో పైకి లేపండి. ఆ కాలు వెనకాలకి లేపినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి. కాలుని కింద పెట్టేసి 2వ కాలుని కూడా అదే విధంగా పైకి చేయాలి.
మ్యాట్ పై పెట్టేసి మళ్ళీ మొదటి కాల్ని పైకి చేద్దాము. రెండో కాల్ని కూడా అదే విధంగా పైకి చేయండి. మొదటి కాల్ని పైకి చేయడము, రెండో కాల్ని పైకి చేయడము, ఈ విధంగా మీరు కాలుని అలా పైకి లేపేసి నెమ్మదిగా పైకి వచ్చేసి నిలబడండి. వీపుని నిటారుగా పెట్టేసి ఇక్కడ ఉండి నడుముని ఇలా చేతులతో పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి మీరు చేతులని ఈ చెక్క ముక్కపై పెట్టేసేయండి. ఇప్పుడు కుడి కాలుని మీరు ఆకాశంలో పైకి లేపండి. కాలుని నడుము ఎంతైతే ఉందో దానికంటే తక్కువగా పైకి లేపాలి. లేపిన కాలు మోకాలు దగ్గర బెండ్ అవ్వకుండా సూటిగా ఉండేలాగా చూడండి. అక్కడ అలా చేసినప్పుడు మీ తొడలో ఎలా ప్రభావం పడుతుందో గమనించాలి. మీ పృష్ఠ భాగంలో ఎలా ప్రభావం పడుతుందో గమనించాలి. కాళ్ళ వేలని వెనకాలకి పాయింట్ చేసి పెట్టండి. ఇక్కడ మీ కుడి పృష్ఠ భాగము ఎడమ పృష్ఠ భాగం కంటే పైకి వెళ్లకుండా రెండిటిని ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసి మీ భుజాలను దూరంగా చేస్తూ మెడలని దూరంగా చేసి చాలా రిలాక్సింగ్ వేలో ఇక్కడ ఉండవచ్చు. నెమ్మదిగా మీ యొక్క కుడి చేయిని బ్లాక్ పై అలానే పెట్టేసి ఎడమ చేయిని మీ నడుము దగ్గర తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి ఈ ఆసనంలో ఉండాలి. కుడి కాలుపై కుడి నడుముపై స్ట్రెచ్ పడడమే కాకుండా ఎడమ కాలుపై కూడా ఇక్కడ స్ట్రెచ్ బాగా పడుతుంది. దాన్ని గమనిస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కాలుని కింద తెచ్చేసి పెట్టేసేయండి. ఇప్పుడు మనము వేరే కాలుని పైకి చేద్దాము. ఎడమ కాలుని పైకి చేయండి. అలా చేస్తూ కుడి చేయిని మీ నడుము దగ్గర తీసుకెళ్ళాలి. ఎడమ చేయిని సూటిగా చేసి పెట్టకుండా మోచే దగ్గర 1/2 ఇంచు మాత్రము బెండ్ చేసి పెట్టాలి. తల, పృష్ఠభాగము, కాలు మడమ అన్నీ 3 ఒక లైన్లో ఉండాలి. కాళ్ళ వేలని వెనకాల వైపు స్ట్రెచ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఆసనంలో అలానే ఉండాలి. దాని తర్వాత కాళ్ళ వేలని లోపలి వైపు మీ వైపు లాగి పెట్టండి. అలా మీ వైపు లాగి ఆ కాలులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కాలుని నిటారుగా చేసి పెట్టాలి. కుడి కాలు బెండ్ అయినా పర్వాలేదు, ఎడమ కాలు అయితే ఇక్కడ అస్సలు బెండ్ అవ్వకూడదు. ఈ విధంగా వీరభద్రాసనం 3 చేసి 2 కాళ్ళని కింద పెట్టేసి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనం పేరు వీరభద్రాసనం. వీరభద్రాసనంలో ఇది సెట్ 3. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు, నడుం కండరాలకు చాలా మంచిది. కాళ్ల కండరాలు బాగా దృఢంగా, బలంగా, ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. అలాగే హ్యామ్స్ట్రింగ్ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. బాగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయి ఆపోజిట్ మోచేతులని పట్టుకోండి. తలని మోచేతులు లోపటి భాగంలో పెట్టుకోవాలి. మోకాలని ఇక్కడ బెండ్ చేసి ఇక్కడే రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన హామ్స్ట్రింగ్ కండరాలు, కాళ్ల కండరాలు, నడుం భాగంలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాల్ని లాక్ చేసేసి వెయిట్ అంతా ఆ మోకాలుపై పెట్టి ఆసనం అస్సలు చేయకూడదు. అలా చేయడం వలన మన మోకాల చిప్పలో ఇబ్బంది కలిగి ఆ యొక్క మోకాళ్ళు అరిగిపోయి మనకు నిలబడకుండా అయిపోతాము. అదేవిధంగా మీరు కాలుని ఎప్పుడైతే గాలిలో పైకి లేపుతారో మీ నడుము భాగంలో కాలులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉంటూ మీరు కాళ్ళ వేలని లోపలి వైపు చేయడము, బయటి వైపు చేయడము చేస్తూ చాలా జాగ్రత్తగా చేయండి. ఈ ఆసనం బ్యాలెన్స్ చేసే ఆసనము కాబట్టి వెయిట్ని కుడివైపు ఎడమవైపు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అలా చేయకుండా మీరు తొందరపడి ఈ ఆసనం చేసినట్టు అయితే ఆసనం నుంచి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కింద పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయండి. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో వీరభద్రాసనం సెట్ 3. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి.
తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.